నేటి ముఖ్యాంశాలు. ఘనంగా అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వార్షికోత్సవం. కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారిన రోడ్లు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో శనివారం అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నామోజు బాలాచారి మాట్లాడుతూ నేటి కాలంలో మానవుల మధ్య మానవ సంబంధాలు లోపిస్తున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలోని 81 మంది కవులు రచించిన అనంత సంకలన గ్రంథం మరియు సంస్కృతి పరిమళం అనే మణిపూసల కావ్యాన్ని ఆవిష్కరించారు. శతావధాని డాక్టర్ ములుగు అంజయ్య, రంగస్థల నటుడు మాలెల అంజయ్య గౌడ్ కు జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు డాక్టర్ బాగయ్య, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, డాక్టర్ చంద్రప్రకాష్ రెడ్డి, సినీ దర్శకులు ఆర్ నరసింహరావు, తుల్జారాం సింగ్, కాగ్నా కళా సమితి అధ్యక్షులు పటేల్ శివకుమార్, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక జిల్లా అధ్యక్షులు బోబ్లాద్ రాఘవేంద్రాచార్యులు, ఉపాధ్యక్షులు వడిచెర్ల సత్యం, ఆశీర్వాదం, కోటం చంద్రశేఖర్, రాపోలు సుదర్శన్, కరణం మాణిక్రావు, అనంత పుస్తక సంపాదకులు కమలేష్ పాల్గొన్నారు. తాండూర్ శ్రీ నాట్య మయూరి అకాడమీ, కరణం వైష్ణవి శిష్య బృందం మరియు అశోక్ డాన్స్ మాస్టర్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులు 100 మంది కవులను, రచయితలను ఘనంగా సన్మానించారు. విశ్వవిఖ్యాత నంది మెచ్చుకోరా మనసారా తెలంగాణ మంది. ఇది తాండూరు ప్రత్యేకత. మణిపూస అంటే ఇట్లా ఉండాలంటే మా సత్యమంది మణిపూసలు. ఇప్పుడు అనంత గురించి వివరించవలసింది మా సంపాదకులు. ఈ సురాభాండము నా తప్పదే. ఓ సురాభాండము ముగ్గురాలు కావాలనే విశ్వామిత్రుని సహాయ సంపాదించే విశ్వవిశ్వమనే రాజధానిలో మదీయ విజయపై అధ్యక్షించింది. అలాగే కఠినంగా కోరుకోవాల్సిన ఇంకా నేను త్వరపడి శ్మశానం అంటే కోరే శ్రేష్టమైన కంది పప్పు మణిపూసల పుట్టి నీళ్ళు మనసు కవులకు హరి నీళ్ళు. మణిపూసల పుట్టి నీళ్ళు మనసు కవులకు హరి నీళ్ళు. రామాయణ ముచ్చలను పెరిగెరిగెట సీతరాలు. సీత వాళ్ళ పుస్తకాన్ని రాసిన ఒక భాగం అక్కడ సీతరాలు ఉంటాయి. నృత్య జానపదములందు ఇంద్రజాల విద్యలందు అంతకుముందు మా కన్నవారి కూతురు వచ్చారు కదా. నృత్య జానపద అంజయ్య గారికి గట్టిగా గణనాలు చదువుతూ చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. దండు వెంకటరాములు గారు ఇచ్చినటువంటి సమస్య మొన్న జరిగిన 2 రాష్ట్రాలు
తాండూరు పట్టణంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లు చిత్తడిగా మారి వాహనదారులకు పాదచారులకు ఇబ్బందిగా మారాయి. తాండూరు పట్టణంలోని విశ్వంబర కాలనీ వార్డు నంబర్ 11లో గత 2-3 రోజులుగా కురిసిన వర్షానికే వేసిన మట్టి రోడ్డు చిత్తడిగా మారింది. ద్విచక్ర వాహనదారులకు పాదచారులకు ఇబ్బందిగా మారింది. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతున్నది. మనం జర మాట్లాడుతున్నాయి కదా. మొన్నేసింది మీరేసింది గట్టిగా ఉన్నది. మేము మొన్నేసిందనే ఖరాబ్ అవుతుంది. కింద పడుతున్నారు పొద్దున కింద పడుతుంది నిద్రం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.